శరీరము కుళ్ళిపోయి కృషించిపోయి ఈ శరీరం అంతా కూడా మానవ శరీరము పాతి పెట్టి కొన్ని దినాలకి పురుగులు వచ్చేసి మొత్తం ఏం చేస్తాయి, మొత్తం అంతా తినేస్తాయి, ఇదంతా కుళ్ళిపోతాయి. కానీ కుళ్ళిపోయినటువంటి దేవుని మానవుని యొక్క ఆత్మ లోపల ఉంది. ఆ ఆత్మ వెంటనే ఎక్కడికి వెళ్తుందని బైబిల్లో రాబెట్టుకున్నారు. మన్నా అనేది వెలుగుట వలె మన్నా అయిపోయిన ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్తుంది. కనుక దేవుని యొద్దకు మన ఆత్మ వెళ్ళాలంటే మనము భూమి మీద ఉన్నప్పుడు దేవుని వాక్యం పట్టుకోవాలి గట్టిగా. దేవునికి స్తోత్రం చెబుతాం. ఎన్ని గంటలు మనం సమయాన్ని కేటాయిస్తున్నాము, ఎన్ని గంటలు మనం సమయాన్ని వెచ్చిస్తున్నాము వాక్యం కోసం, ఎన్ని గంటలు మనం వాక్యం వినడానికే కానీ, చదవడానికే కానీ, ధ్యానం చేయడానికే కానీ, లేకపోతే హృదయంలో భద్రం చేసుకోవడానికే కానీ ఎన్ని గంటలు కేటాయిస్తున్నాం అనేది ప్రాముఖ్యమైనటువంటిది. ఆ వాక్యం మనలోనికి వచ్చి మన మన ఆత్మని చేస్తుంది, అది జీవింపజేస్తుంది, బ్రతికేస్తుంది. ఒకవేళ కనుక మనం పాపం చేసి పడిపోయాం అనుకోండి, పాపం చేసి మనం పడిపోతే వెంటనే దేవుని యొక్క వాక్యము మన ఆత్మను ఏం చేస్తాం, తెప్పరేలో చేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్తాం. ఎప్పుడైతే మనము ఎండలో బాగా తిరిగి వచ్చిన తర్వాత నీళ్లు తాగితే మన ప్రాణం ఎలా లేచి వస్తుందో, అలాగనే దేవుని యొక్క వాక్యము మన పాపంలో పడిపోతే, మన మోసంలో చిక్కుకుపోతే, దేవునికి దూరం అయిపోతే, దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తున్న సమయంలో దేవుని యొక్క వాక్యం కనుక మనం వింటే ఆ వాక్యం మనలా ఏం చేస్తుంది, జీవింపజేయడం ప్రారంభిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్తాం. వాక్యం చాలా ప్రాముఖ్యంగా ఉపదేశము విడిచిపెట్టాలని ఏం చేయాలని గట్టిగా పట్టుకోవాలి, విడిచిపెట్టద్దు. విడిచిపెట్టడం అంటే ఆ ఇబ్లీ రాష్ట్రపతులు అంటాడు చూడండి, ఒకసారి 2వ అధ్యాయం 1వ వచనం అంటాడు, మీరు విన్న మాటలను కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టికొని పోకున్నట్లు వాటి యందు మరి విశేషముగా జాగ్రత్తగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అవి ఏదో వదిలేసాము అన్నట్లు కాదంట. మనం ఏదైతే విన్న సంగతులను విడిచిపెట్టి అవి కొట్టుకొని పోయినట్లు ఉండకుండా ఏం చేయాలంటే వాటి విషయంలో మనం అంట జాగ్రత్తగా ఉండాలంట. అమ్మో, నేను దేవుని వాక్యం విన్నాను కదా, ఆ వాక్యము ఆ హృదయంలో భద్రపరుచుకోవాలి, ఆ మాటలన్నీ కూడా అని లోపల హృదయాంతరంలో ఆ మాటలు ఉంచుకొని వాటి చొప్పున మనం ఏం చేయాలంటే జీవించాలి, వాటి చొప్పున బ్రతకాలి. మనము దేవునికి స్తోత్రం చెబుతాం. కనుక అటు ఇటు వెళ్ళిపోయేవారు చాలా మంది ఉన్నారు. వాక్యం విన్నాం, వాక్యం చదివినాం, వాక్యం ధ్యానం చేసినాం, మరలా అయినప్పుడు కూడా అటు ఇటు వెళ్ళిపోయేవారుగా ఉండకూడదంట. వాక్యాన్ని మన హృదయంలో ఏం చేసుకోవాలి, భద్రం చేసుకోవాలి. వాక్యం మన హృదయంలో భద్రం చేసుకోవాలి. ఉపదేశం వల్ల కలిగే లాభాల గురించి చెప్తాం. మొదటి ఏంటంటే ఉపదేశం మనకు జీవాన్ని ఇస్తుంది. ఏమిస్తుందండి? జీవాన్ని ఇస్తుంది. నెంబర్ 2 రెండో మార్చుకోండి ఒకసారి. ఉపదేశం మనకు 6వ అధ్యాయం సామెతల గ్రంథంలో 23 ఆజ్ఞ దీపముగాను ఉపదేశము 2 రకాలది వెలుగంట. ఏమైందండి? వెలుగు. ఆ వెలుగు ఉపదేశం అంటే దేవుని యొక్క వాక్యం ఎవరైతే చదువుతున్నారో, దేవుని వాక్యాన్ని ఎవరు ధ్యానం చేస్తున్నారో, ఆ ఉపదేశం ఆ దేవుని వాక్యం మనకు వెలుగై ఉంటుందంట. వెలుగై ఉంటుంది అంటే అర్థం ఏంటంటే మన మార్గములన్నీ కూడా ఏం చేస్తాడు, సరళం చేయడం ప్రారంభిస్తుంది. మనం చీకట్లో ఉండము. దేవుని వాక్యం కలిగిన వాడు వెలుగులో ఉంటాడు. ఎక్కడ ఉంటాడండి? వెలుగులో. చీకట్లో రహస్య కార్యాలు చేస్తూ ఎవరు కనబడకుండా చేసే కార్యాలు మనం చేయలేము. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం వెలుగై ఉంది కనుక మనకి ఎక్కడ నడిపిస్తుంది, అప్పుడు మనం ఎక్కడ నడిపిస్తుంది, ఆటోమేటిక్ గా వెలుగులోకి నడిపిస్తుంది. యేసుప్రభువు చెప్పాడు, మీరు లోకములకు వెలుగై ఉన్నారంటాడు. దేవునికి స్తోత్రం చెబుతాం. కాబట్టి మీరు లోకములకు వెలుగై ఉన్నప్పుడు వెలుగుకు చీకటితో సంబంధం ఏంటి? అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి అంటాడు కదా, మీకు వెలుగు సంబంధాలు అయినప్పుడు మీరు చీకటి సంబంధంతో మీకు ఎందుకు మీరు పొత్తు అంటాడు దేవుని బిడ్డలారా. కనుక మనం ఏ సంబంధం అంటే వెలుగు సంబంధులం. దేవుని వాక్యం కలిగిన వాడు ఎటువైపు నడుస్తాడంటే వెలుగు వైపు నడుస్తాడు. వెలుగు ఆ వాక్యము వెలుగులోకి నడిపిస్తుంది వాడిని. దేవునికి స్తోత్రం చెబుతాం. అంటే వాక్యం లేని వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని? చీకట్లో ఉన్నారని, చీకట్లో బ్రతుకుతున్నారని, చీకట్లో జీవిస్తున్నారని. వారి రహస్య కార్యాలు కనబడప్పుడు వారు చేసే కార్యాలు ఒక రోజున అంటే వాటిని పట్టుబయలు చేస్తాడు. రహస్యమైనది ఏది కూడా దేవుని బిడ్డలారా, మరుగైనది ఏది కూడా దేవుని బిడ్డలారా, అవి బయలుపరచబడకపోతే ఒక రోజున బయలుపరచబడుతుంది ఒక రోజున. కనుక వాక్యం ఎవడైతే కలిగి ఉన్నాడో వాడు ఎలాంటి వాడు అంటే వెలుగై ఉన్నాడు వాడు. దేవునికి స్తోత్రం చెబుతాం. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు చోట, మీరు లోకమునకు జ్యోతి వలె ఉన్నారు, అంటే వెలుగు వలె ఉన్నారు వాక్యము చేత పట్టుకొని. కనుక మనము వెలుగును నడిచేవారుగా ఉంటాం. ఒకటి ఉపదేశము ఎటువంటిదంట? జీవము కలిగింది.
రెండోది ఉపదేశము వెలుగై ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఉపదేశం చదివేవాడు, వాక్యం చదివేవాడు వెలుగులోనే ఉంటాడు, చీకట్లో ఉండడు. ఎక్కడ ఉండడు? చీకట్లో ఉండడు. చీకట్లో వారికి సంబంధం ఉండదు. చీకటి కార్యాలు వాడు చేయలేడు, రహస్య కార్యాలు వాడు చేయలేడు. ఎవరికి తెలియకుండా దేవుని బిడ్డలారా తనకు తానుగా ఓన్గా ఏ కార్యాలు చేయడు, వెలుగులోనే ఉంటాడు కనుక వాడు. కనుక వెలుగు సంబంధుల వరే మనం ఉండాలి, వెలుగు సంబంధులై ఉండాలి. రెండో మాట. మూడవ చూడండి ఒకసారి, మూడో మాట వాక్యం ఎటువంటిదంటే సామెతలు 1:33 నా ఉపదేశం అంగీకరించువాడు ఎలా ఉంటాడట? సురక్షితముగా ఉంటాడు. బిగ్గరగా స్తోత్రం చేయండి ఒకసారి. హల్లెలూయా. ఉపదేశము సురక్షితమైనటువంటిది, సురక్షితం కలుగజేస్తుంది. ఉపదేశము వెలుగై ఉన్నది, ఉపదేశము జీవమై ఉన్నది. మూడో మాట అంటే ఉపదేశము నీకు ఏం కలిగిస్తుందంట? సురక్షితంగా ఉంచుతుంది. సురక్షితంగా ఉండాలంటే ఏమైనా నువ్వు ఉపదేశము, దేవుని యొక్క వాక్యాన్ని వినేవాడిగా ఉండాలి. ఉపదేశము వాక్యం అంగీకరించేవాడిగా ఉండాలి. అప్పుడు నువ్వు ఎలా ఉంటావు అంటే సురక్షితం కలిగి, భయము వచ్చునన్నా కీడు వచ్చునన్నా భయం నీకు ఉండదంట. కీడు వచ్చిన భయం ఉండదు. ఎవరికి? ఉపదేశమును అంగీకరించిన వాడికి, దేవుని యొక్క వాక్యం అంగీకరించిన వాడు సురక్షితంగా ఉంటాడు. ప్రభు చెప్తాడు, ఈయన మాటలు విని వాడు చొప్పున చేయి ప్రతి వాడు బండ మీద తన ఇల్లును కట్టిన వాడు పోలి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాము. కనుక వాడు ఎట్లా ఉందంటే గాలి వారు కురిస్తేను వరదలు వచ్చి దాన్ని కొట్టాను, కానీ అది ఏమి కాలేదు. ఎందుకంటే వారు సురక్షితంగా ఉన్న కారణము ఏమిన్నారు? వాళ్ళు ఉపదేశం వాళ్ళు ఏం చేశారంట? అంగీకరించారు, వాక్యం విన్నారు వాళ్ళు. కనుక వాక్యం విన్నవాడు వెలుగుతూ ఉంటాడు, వాక్యం విన్నవాడు సురక్షితంగా ఉంటాడు, వాక్యం విన్నవాడిలో జీవం ఉంటుంది. దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం చెబుతాం. ఎన్నిసార్లు ఎన్ని వాక్యం మనం వింటాం, కానీ వాక్యాన్ని హృదయంలో మనము భద్రం చేసుకోవాలి, కాపాడుకోలేదు. ఎన్నో రకాల మాటలు మన హృదయంలో ఉంచుకోవడానికి ఇష్టపడతాం, కానీ పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం ఏవో విషయాలన్నీ కూడా వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎన్నో విషయాలు ఉంటాయి, కానీ మన హృదయంలో ఏముండదండి? వాక్యం ఉండదు. దేవుని చేతిలో ఇది వచ్చే ఆదివారం నేను అడుగుతా, ఎవరెవరికి హృదయంలో ఎన్ని వాక్యాలు ఉన్నాయో మీరు ఒక్కొక్కరు లేచి చెప్పాలి. ఎన్ని వాక్యాలు మీ హృదయంలో ఉన్నాయో, ఎన్ని వాక్యాలు మీరు హృదయంలో భద్రం చేసుకున్నారు. యెహోవా నా కాపరి ఒక వాక్యం కదా. ఆది యందు దేవుడు భూమి ఆకాశము సృజించిన ఒక వాక్యం కదా. అలాగే ఇలాంటి వాక్యాలు చూస్తూ పోతే ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు ఎన్ని వాక్యాలు అంటే చూసి చెప్పే కాదు, మీ హృదయంలో ఎన్ని వాక్యాలు భద్రం చేయబడి ఉన్నాయో ఒకసారి ధ్యానం చేసుకోవాలి. ఒకసారి అందరూ లేచి చెప్పాల్సి వస్తుంది. దేవునికి స్తోత్రం చెబుతాం. కనుక వాక్యము మనకు ఎలా ఉందంటే, మన వాక్యము మనకు సురక్షితంగా ఉంటుంది, ధైర్యాన్ని కలిగిస్తుంది. దేవునికి స్తోత్రం చెబుతాం. కీడు వచ్చిన భయం మనకు ఉండదు. ఎవరికి? ఉపదేశమును అంగీకరించిన వాడికి, వాక్యం విన్నవాడికంట కీడు వచ్చానన్న భయం ఉండదంట. అమ్మో కీడు వచ్చేస్తే భయం వచ్చేస్తేమో చచ్చిపోతాను. కొంతమందికి అసలైన భయం ఏంటంటే చావు గురించే భయం. చచ్చిపోతే నేనేమైపోతాను, కానీ వాక్యం విన్నవాడు దాని గురించి కూడా ఏమవుడంటే భయపడ్డు. దాని గురించి కూడా, దేని గురించి? చావు గురించి కూడా భయపడ్డు. ఒకవేళ కనుక బ్రతుకుంటా క్రీస్తే చావు అయితే మేలే అక్కడ అపోస్తలుడు పౌలు గారు బిగ్గరగా స్తోత్రం చెబుతాం. నేను దేహం అందున్నాను, దేహం విడిచినాను, నేను క్రీస్తుతో ఉండడానికి నేను మిగిలి అపేక్షిస్తున్నాను, ఆయనతో ఉండడానికి ఇష్టపడుతున్నాను. కనుక దేవుని బిడ్డలారా వాక్యం కలిగిన వాడు చావుకు భయపడ్డా అసలుకి. కనుక సురక్షితంగా ఉంటాడు, క్షేమంగా ఉంటాడు. వాక్యం కలిగిన వాడు, వాక్యం కలిగిన వాడు జీవం కలిగి ఉంటాడు, వాక్యం కలిగిన వాడు సురక్షితంగా ఉంటాడు, వాక్యం కలిగిన వాడు వెలుగై ఉంటాడు. 4వ మాట చూడండి ఒకసారి, 8:33 వచనం. సామెతల గ్రంథం 8:33. ఉపదేశమును నిరాకరింపక దాన్ని అవలంబించి జ్ఞానులై ఉండుడి. 4వది జ్ఞానం కలిగిస్తుందంట. ఏంటది? ఉపదేశం. అమ్మ చెప్పండి, ఏది? ఉపదేశం. ఉపదేశం జ్ఞానాన్ని కలిగిస్తుంది. చెడు మార్గంలో వెళ్ళకుండా, తప్పుడు మార్గంలో వెలికిపోకుండా, వ్యర్థమైన వారితో సావాసం చేయకుండా, తిరగనీయకుండా, మన కాలాన్ని మన సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా మిక్కిలి జ్ఞానవంతులుగా చేయాలంటే అది కేవలము ఉపదేశం వల్లే సాధ్యమవుతుంది. అంటే దేవుని యొక్క వాక్యం వల్లే సాధ్యమవుతుంది. దేవునికి స్తోత్రం చెబుతాం. చాలా మంది వారి మార్గాలు సరి చేసుకున్నారు. ఏం చదివి అంటే దేవుని వాక్యాన్ని చదివి, దేవుని యొక్క వాక్యాన్ని చదివి వారి మార్గాలన్నీ కూడా సెట్ చేసుకున్నారు, సరి చేసుకున్నారు, సెటరేట్ చేసుకున్నారు.
ఒకప్పుడు తప్పుడు మార్పులు నడిచారు, తప్పుడు వార్త తిరిగారు. కానీ ఎప్పుడైతే దేవుడి యొక్క వాక్యం దగ్గరికి వచ్చారో వెంటనే వారు మిక్కిలి జ్ఞానవంతులై ఏ మార్పులకు వెళ్ళాలో, ఏ చోటుకి వెళ్ళాలో జ్ఞానం కలిగి నడుచుకోవడం ప్రారంభించారు. బిగ్గరగా స్తోత్రం చెబుతాం. మా నాన్నగారు చదివి 4వ తరగతి, బహుశా 6 మాత్రమే వచ్చాము. మా తాతగారికి 8 మంది సంతానం. అయితే మా నాన్నగారు పెద్ద ఆయన కొంతవరకు చదివించి ఆయన వెంటనే బౌండరీకి పంపించేశారు. అయితే మా నాన్నగారు విడిచిపెట్టల. మా నాన్నగారు ఎక్కువగా ఎంతమంది సేవకులు చెప్పిన సాక్ష్యం చెప్పాలంటే, నేను ఎప్పుడొచ్చినా అయ్యగారు బైబిల్ చదువుతూ ఉండేవాడు. ఒక స్టూల్ మీద కూర్చొని, కుర్చీలో కూర్చొని స్టూల్ మీద ఎదరు పెట్టుకుని బైబిల్ చదువుతూ ఉన్నాడు. ఆయన చనిపోయేసరికి చదివిన 4వ తరగతి తిరిగేసరికి రాదు. కానీ ఆయన చనిపోయేసరికి సమయానికి ఇంగ్లీష్ బైబిల్ కూడా చదవటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం చెబుతాం. నా ఉపదేశము దేవుని వాక్యం ఏం కలిగిస్తుందంట? జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఎంతో జ్ఞానము ఉపదేశం ద్వారా కలుగుతుంది. జ్ఞానము దేవుని యొక్క వాక్యం ద్వారా కలుగుతుంది. ఒకవేళ కనుక మన జ్ఞానహీనులం అయితే తప్పనిసరిగా మనం ఏం చదవాలంటే దేవుని వాక్యం చదవాలి. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకున్నారు? కేవలం నీ వాక్యమును చేతలే కదా, నీ వాక్యం చదవటం వల్లే కదా. కాబట్టి జ్ఞానవంతులు కావాలి అంటే వారు దేవుని వాక్యం చదవాలి. మీరు కావాలంటే ఎక్కడ చూడండి, పెద్ద పెద్ద MBBS పెద్ద పెద్ద డాక్టర్లు, IAS ఆఫీసర్లు, పెద్ద వాళ్ళు కూడా ప్రతిరోజు దేవుని వాక్యం చదువుతారు. తెలుసా? మనమే చదవమేమో కానీ వారు గొప్ప గొప్ప పొజిషన్లో ఉండి కూడా ఉదయాన్నే లేచిన తర్వాత వారు ప్రార్థన చేసుకున్న తర్వాత వెంటనే వారు దేవుని వాక్యం చదువుతారు. ఎందుకంటే దేవుని వాక్యము మానవునికి ఏం కలిగిస్తుంది? జ్ఞానాన్ని కలిగిస్తుంది. అసలు అత్యున్నతమైనటువంటి జ్ఞానము మన దగ్గరే ఉంది, కానీ ఇదే మనం నిర్లక్ష్యం చేస్తాం. ఉపదేశము జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఉపదేశము మనకు వెలుగుగా ఉంటుంది, చెడు మార్గంలో వెళ్ళలేదు. ఉపదేశము మనం సురక్షితంగా ఉంచుతుంది. ఉపదేశము మనలను దేవుని బిడ్డలారా దాని ఏం చేస్తుంది? జీవాన్ని కలిగిస్తుంది. 5 మాటలు చెప్పారు. ఒకటి జీవాన్ని ఇస్తుంది, రెండోది వెలుగుగా ఉంటుంది, మూడవది సురక్షితంగా ఉంచుతుంది, 4వది జ్ఞానాన్ని కలిగిస్తుంది. 5వ మాట చెప్తాను చూడండి ఒకసారి. 16వ అధ్యాయము సామెతల గ్రంథంలోని 20వ వచనం. ఉపదేశములకు చెవి ఎక్కువాడు మేలునందును. ఉపదేశములకు చెవి ఎక్కువాడు ఏమవుతాడ? మేలునందును. దేవుడు చాలండి. ఉపదేశం విన్నవాడి కంటే ఏం కలుగుతుంది? మేలు కలుగుతాయి. ఏం కలుగుతాయండి? మేలు, కీడు కాదు కలిగేది. వాక్యం విన్నవాడికి, వాక్యం ధ్యానం చేస్తున్న వాడికి, వాక్యం చదువుతున్న వాడికి మేలు కలుగుతుంది. బైబిల్లో రాయబడిన మాట మేలు చాలా ప్రాముఖ్యమైనది. చాలా మంది అంట మాకు మేలు కావాలని చెప్పి చాలా మంది చూసేవారు అనేకులు ఉన్నారంట. మాకు మేలు కలగాలి. ఏం కలగాలి? మేలు కలగాలి. మా కుటుంబాల మేలు కలగాలి, మా జీవితాల మేలు కలగాలి, మా పిల్లలకు ఆ మేలు కలగాలి, మాకు అనేక రీతిలో మేలు కలగాలని ఆశపడిన ప్రతి వాడు కూడా ఏమవ్వాలంటే ఉపదేశమును అంగీకరించేవాడై ఉండాలి. దేవునికి స్తోత్రం చెబుతాం. ఉపదేశం అంటే దేవుని యొక్క వాక్యమే. ఆ వాక్యం చదువుకున్నవాడు, వాక్యం ధ్యానం చేస్తున్నవాడు, ఆ వాక్యాన్ని గ్రహిస్తున్నటువంటి వాడి జీవితంలో మేలు ప్రారంభమవుతాయి. మేలు కీళ్లు కాదు ప్రారంభమయ్యేది. ఏమొస్తాయండి? మేలు. విస్తారమైన మేలు నీ చేతికి రావాలంటే, నీ కుటుంబానికి రావాలంటే నువ్వేం చదవాలి? వాక్యం చదవాలి. వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆటోమేటిక్గా నీ కుటుంబంలో మేలు కలగటువంటి చూస్తావు. నేను చూస్తాను చాలా సార్. ఇప్పుడు నేను చెప్పిన వాక్యాలన్నీ, నేను చెప్పిన రిఫరెన్స్లు అన్నీ కూడా నేను అనుభవించాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. వాక్యం జరిగినటువంటి వాడు ఎప్పుడు కూడా మేలుతోనే ఉంటాడు, మేలుతో తృప్తి పొందుతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, రోజు దేవుని స్తోత్రం చేద్దాం. ఇది లేదు, అది లేదు, అది లేదు, ఇది లేదు అప్పుడు బాధ, వేదన, శోధన చాలా మందికి అది గజిబిజి జీవితంగా ఉంటుంది. కాబట్టి అటువంటి జీవితాలు కాకుండా మనము మేలు చేత తృప్తి పొందాలంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని చదివేవారిని అనుసరించేవారు. అంత ప్రాముఖ్యమైనది దేవుని వాక్యం. దేవుని యొక్క వాక్యం జీవము గలది. దేవుని వాక్యము వెలుగుతో ఉన్నది. దేవుని యొక్క వాక్యం చదివిన వాడు సురక్షితంగా ఉంటాడు. దేవుని వాక్యం చదువుతున్న వారు జ్ఞానులై ఉంటారు. ఆఖరిగా దేవుని వాక్యం కలిగినటువంటి వారంట ఎల్లప్పుడూ ఏం పొందుకుంటారు? మేలు పొందుకుంటారు. రెండు దేవుని స్తోత్రం చెప్తాం. ఎవడు ఎంత శపించినా నీ జీవితంలో మేలు చూస్తావు. ఎప్పుడు? వాక్యాన్ని నువ్వు చదువుతున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు, వింటున్నప్పుడు, వాక్యం నీ జీవితంలో నీ హృదయంలో ఉన్నప్పుడు ఎల్లప్పుడూ కూడా నువ్వు మేలు చూస్తావు, కీడు చూడవు. ఒకవేళ ఎవడన్నా వచ్చి నేను ఎదుటి దగ్గరకు వచ్చి నేను శపించినా నువ్వు భయపడవు. నేను అంటాను, ఎవడన్నా మనం శపిస్తే వాక్యం లేనోడు భయపడతాడు, వాక్యం లేనోడు భయపడతాడు. నన్ను చాలా మంది శపించారు. చాలా మంది ఇప్పటికి కూడా శపించేవారు చాలా మంది ఉన్నారు నన్ను. కానీ నేను భయపడ్డది ఎందుకంటే నా దగ్గర ఏముందంటే దేవుని యొక్క వాక్యం ఉంది నా దగ్గర. నేను భయపడాల్సిన అవసరం ఏముంది?
నన్ను పుట్టించిన వాడు, నన్ను నిర్మించిన వాడు, ఇదిగో నేను ఏర్పరచుకొని ఉన్నానని స్పష్టంగా క్లియర్గా వాక్యం ద్వారా నాతో మాట్లాడిన దేవుడు నాతో ఉన్నాడు కనుక నేను ఎవరి గురించి బాధపడాల్సిన ఎల్లటికీ నేను మేలే పొందుకుంటాను కానీ కీడుని ఎప్పుడు కూడా పొందుకోను. నేను ఎవరికి స్తోత్రం చెప్తాం. వాక్యము మనతో ఉన్నప్పుడు మనం మేలు పొందుకుంటాం. అయితే ఇంత ఉపదేశం గురించి మాటలు చెప్పాడు. ఉపదేశం ఏం చేస్తాని? జీవం కలిగేస్తుంది. ఉపదేశము వెలుగుగా ఉంటుంది. ఉపదేశము సురక్షితంగా ఉంటుంది. ఉపదేశము జ్ఞానం కలిగిస్తుంది. ఉపదేశము మేలు కలిగిస్తుంది. ఉపదేశం అంటే దేవుని యొక్క వాక్యము. దేవుని వాక్యం నీ జీవితంలో నువ్వు ఏది పట్టుకున్నా పట్టుకోకపోయిన వాక్యాన్ని పట్టుకోవాలి. యవనస్తులు ఎప్పుడు కూడా వాక్యాన్ని పట్టుకునేవారుగా ఉండాలి. నాకు ఇప్పటికీ నా 15 సంవత్సరాలు సమయంలోని మా తాతయ్య ఏమంటారు వేసవికాల సెలవుకి వెళ్ళినప్పుడు, పడాలు వెళ్ళినప్పుడు కీర్తనలో చాలా కీర్తనలు మమ్మల్ని చదివించారు. అవన్నీ కూడా మా హృదయంలో ఉండేటట్లుగా అప్పచెప్పుకునేవాడు. మా నాయన గారు అయితే మా అమ్మమ్మ గారు అయితే నిర్మకాండం ఇస్రాయేల్ బయలుదేరిన దగ్గర నుండి నుంచి ఎర్ర సముద్ర మార్గం గుండా వారు వేరే ప్రాంతంకి వచ్చే వరకు కూడా ఆ మధ్యలో ఉన్న అధ్యాయాలని 2 అధ్యాయాలు అనుకుంటా చూడకుండా చెప్పేది ఆ అమ్మమ్మ గారు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని వారు పూర్తిగా లోపలికల్లా వాళ్ళు ఏం చేస్తారంటే చొచ్చుపోయినట్లుగా లోపలిగా భద్రం చేసుకున్నారు. వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుతాం. మన హృదయంలో ఏముందో మనకు తెలియదు కానీ వాక్యము మనకు జీవాన్ని కలిగిస్తుంది. వాక్యం చెడు మార్గంలో కాకుండా మనకు వెలుగుగా ఉంటుంది. వాక్యం మనం భయపడకుండా, పడిపోకుండా, జారిపోకుండా, మన కీడు రానికుండా మనల్ని సురక్షితంగా వస్తుంది వాక్యము. 4వది వాక్యం దేవుని బిడ్డ మనకు జ్ఞానాన్ని కలిగిస్తుంది. 5వది వాక్యం మనకు మేలు కలిగిస్తుంది. కాబట్టి ఇటువంటి గొప్పదైన ఘనమైనటువంటి వాక్యాన్ని ఏం చేయకూడదు అన్నాడంటే 8వ అధ్యాయం 37-33 వచనంలో ఏమన్నాడంటే చూడండి ఒకసారి. సామెతలు 8వ అధ్యాయం 33. ఉపదేశమును నిరాకరించొద్దు. ఏం చేయొద్దు? అందరూ చెప్పారు. ఏం చేయొద్దు? నిరాకరించొద్దు. ఉపదేశం నీకు చెప్పబడుతున్నప్పుడు ఉపదేశం నిరాకరించొద్దు. 5వ అధ్యాయం 7వ వచనం కూడా ఉంది ఒకసారి. కుమారులారా ఆలకింపుడి, నేను చెప్పు ఉపదేశము నుండి తొలగిపోవద్దు. దేవుడు 2 మాటలు చెప్తున్నాడు. ఒకటేమో నిరాకరించొద్దు. ఏనండి ఉపదేశమును నిరాకరించు. వాక్యం చెప్తున్నప్పుడు ఏంటి చెప్పేది? ఇది చెప్తే నేను వినాలా? ఇది చెప్తే నేను ఆలకించాలా? ఈ వాక్యం నేను వినాలా? ఈ వాక్యం హృదయంలో పెట్టుకోవాలా అని ఉపదేశం నిరాకరించొద్దు. దేవుని యొక్క వాక్యం ఇది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్పబడుతున్నప్పుడు నిరాకరించొద్దు. నీకు గద్దింపు కలిగిన మాటలు వచ్చినాయా, లేకపోతే నేను గద్దించారా, లేకపోతే నిన్ను ఆదరించేవాడు ఏ మాటలైనా రానండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ ఉపదేశం చెప్తున్నప్పుడు దాన్ని నిరాకరించొద్దు. 2వ ఉపదేశంలో నుండి నువ్వేం చేయొద్దంట? తొలగిపోవద్దు. ఉపదేశం నుండి చెప్పబడింది ఒక వాక్యం, రాయబడింది ఒక వాక్యం, ఇయ్యబడింది ఒక ఆజ్ఞ. ఆ ఆజ్ఞ నుండి నువ్వేం చేయకూడదంట? తొలగిపోవాలి. అక్కడ నిలబడు. ఇలా ఉండు అని చెప్పినప్పుడు అలా ఉండడానికి ప్రయత్నం చేయి. అలా ఉండు, తప్పనిసరిగా మేలు పొందుకుంటావు. అలా ఉండు, ఆశీర్వాదం పొందుకుంటావు. అలా ఉండు, దీవించబడతావు. అలా ఉండు, దేవుని బిడ్డ విస్తారమైన ఆశీర్వాదాలను కనులాలను చూస్తావు. ఎప్పుడు తెలుసా? ఆజ్ఞ నుండి, ఉపదేశం నుండి నువ్వు తొలగిపోకుండా ఉన్నప్పుడు. తొలగిపోతే ఏం చేయలేను. ఇంకా నీకు ఏ మాటలైతే నీకు చెప్పబడుతున్నాయో ఆ మాటలను నువ్వు ఏం చేయాలి? హృదయంలో ఏం చేసుకోవాలి? దాచుకోవాలి, భద్రం చేసుకోవాలి. నీ హృదయంలో భద్రం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ ఉపదేశం, ఆ వాక్యం నిన్ను గొప్పవాదిగా చేస్తుంది. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం చెబుతాం. కనుక ఇట్లాంటి ఉపదేశమును ఒకనొక రోజున తులీకరిస్తే చూడండి ఒకసారి 5వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. 5వ వచనం చదవండి. అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసితిని, నా హృదయపు గద్దింపు నేను ఎట్లు తృణీకరించితిని, నా బోధకుల మాట ఎట్లు నేను వినకపోయాను, నేను చెవి యొక్కలేదు, సంఘముల మధ్య నుండి నన్ను ప్రతి విధమైన దోషములకు లోబడుటకు కొంచెం ఎడమాయనని నీవు చెప్పుకొనుచు మూలుగుచు నందు. కొంచెమే ఎడము. ఉపదేశం నేను ఎట్లా మర్చిపోయాను, అయ్యో ఉపదేశం నేను ఎట్లా విడిచిపెట్టాను. చూడండి పైన మాట 11వ వచనం. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు ఉపదేశమును విడిచిపెట్టి, ఉపదేశం నిరాకరించి, దేవుని వాక్యం చెప్పబడుతుండగా
వాక్యం ఎత్తబడుతుండగా, వాక్యం మాట్లాడుతూ ఉండగా, దేవుని బిడ్డల సమాజంలోను, మహాకూటంలోను, పురద్వారంలోను, నిజంగా ఆయా సందుల్లోను, ప్రతి చోట దేవుని యొక్క వాక్యం వినబడుతున్నప్పుడు ఒకవేళ నువ్వు వినకుండా ఉపదేశం నిరాకరిస్తే, ఉపదేశం తృణీకరిస్తే, ఒక రోజు నువ్వేం చెప్తావంటే నీ మాంసము, నీ శరీరం ఏమైపోయినప్పుడు, క్షీణించినప్పుడు, అవయవాలు నరనరాలు అంతా కూడా పాడైపోయిన తర్వాత ఇక లేచేప్పుడు అవకాశం లేకుండా ఉన్న పరిస్థితులు అప్పుడు అంటారంట, అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేశాను. ఆ రోజు ఆ సమయంలో నా కాళ్ళు, చేతులు, నోరు అన్ని బాగున్నప్పుడు ఆ రోజు ఉపదేశం నేను ఎందుకు వెళ్ళలేకపోయాను, ఉపదేశాన్ని ఎందుకు ధ్యానం చేయలేకపోయాను, వాక్యం ఎందుకు చదవలేకపోయాను అని ఒక రోజునంట ఏమవుతారంట, బాధపడతారంట. ఒక రోజు నా దగ్గరగానే వచ్చిన ఉపదేశము, నా దగ్గరగా దేవుని యొక్క వాక్యం నాకు దగ్గరగా వచ్చింది, నా ఇంటి వాక్యం దగ్గర కూడా వచ్చింది, కానీ ఆ వాక్యాన్ని నేను ఎందుకు త్రోసివేశానని ఒక రోజు నువ్వు బాధపడతావు. జ్ఞానికుడు సొలొమోను అన్నాడు, ఉపదేశం అంగీకరించాడు, కుమారుడా నేను చెప్పే ఉపదేశమును నువ్వు అంగీకరిస్తే నీకు మేలు అని జ్ఞానికుడు సొలొమోను సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెబుతాము. కాబట్టి విననటువంటి వారు ఒక రోజున భయంకరమైనటువంటి శ్రమలోకి వెళ్తారు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు చెప్తుంది ఉపదేశం చెప్పని రోజు లేదుగా. ప్రతి చోట, ప్రతి సమయంలో ఫోన్లోను, టీవీల్లోనూ ఏది ఓపెన్ చేసినప్పుడు కూడా దాంట్లో అన్నింటిలో కూడా దేవుని యొక్క వాక్యం ధారాళంగా వ్యక్తపడుతుంది కదా. దేవునికి స్తోత్రం చెబుతాం. దేవుని బిడ్డ ధారాళంగా వ్యక్తపడుతుంది. ఒక ఆయన దగ్గర రేడియో ఉంది, ఆ రేడియో చెప్పి సినిమా పాటలు వింటాడు ఆయన. దేవుని యొక్క రాజ్యంలోకి వచ్చిన ప్రభు నాకు తెలియదు అసలు నేను ఎప్పుడు మందిరానికి వెళ్ళానంటే ప్రభు చెప్తాడు, రేడియోలో కూడా వాక్యం వస్తుంది. ఎందుకు వెళ్ళా? నువ్వు దేవుని మందిరానికి వెళ్ళదని నిజమే వచ్చేమో కానీ, సేవకుడు మీ ఊర్లో లేడని తెలిసేమో కానీ, దేవుని యొక్క వాక్యం రేడియోలో వస్తున్నప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళా? దేవుని వాక్యము ఉపదేశం నేను ఎట్లాగా ఏం చేశాను? త్రోసివేస్తా, తృణీకరించాను. దైవ సేవకులు చెప్తున్నప్పుడు, మహా సమాజంలో నిలబడి వారు బోధిస్తున్నప్పుడు, వారు రమ్మని ఆహ్వానిస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని నేను ఎందుకు దూరంగా ఉన్నాను అని ఒక రోజున నువ్వు మూలుగుతూ బాధపడతావు. చూడండి అక్కడ రాస్తున్నాడు కదా 14 వచనంలో, నేను సమాజ సంగముల మధ్య నుండి ప్రతి విధమైన దౌష్ట్యం లోపడ్డ కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొనచ్చు మూలుగుచునందు. అయ్యో ఆ రోజు నా దగ్గరగానే వచ్చింది కదా, కొంచెమే. ఆ కొంచెంలో నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను, ఆ కొంచెంలో నేను ఆ లోపలికి వెళ్ళి బాగుండేది కదా. ఉపదేశము విత్తబడుతూ ఉంది, ఉపదేశము తెలియజేయబడుతుంది ప్రతి వారికి. దేవుని బిడ్డలారా, ఉపదేశం అంటే దేవుని యొక్క వాక్యం, అది వెలుగు, అది జీవము, అది సురక్షితంగా చేస్తుంది, అది జ్ఞానాన్ని ఇస్తుంది, అది మేలుతో నింపుతుంది. అటువంటి వాక్యాన్ని చాలా మంది ఏం చేస్తారంటే తృణీకరిస్తారు. తెలుసు కూడా, తెలియని వాడు వదిలేసాడంటే వేరు. దేవుని వాక్యాన్ని తెలిసిన వాడు కూడా ఏం చేస్తున్నారండి? వాక్యాన్ని వదిలేస్తున్నారు. దేవుని యొక్క వాక్యం ప్రతి ఆదివారం వినాలి, ప్రతి శనివారం వినాలి. అయినప్పుడు కూడా వినడానికి మన చెవులు ఎట్లా ఉన్నాయి అంటే ఎట్లా ఉన్నాయి? మందంగా ఉన్నాయి. మన చెవులు వాక్యం వినడానికి మనం ఇష్టంగా లేవు. తృణీకరించొద్దు, ఉపదేశం నిరాకరించొద్దు. నా కుమారుడా, నువ్వు వింటే నీకు మేలు ఉపదేశము సెలవిస్తున్నట్టు మాట దేవుని బిడ్డలారా. కనుక ఉపదేశమును అంగీకరించకపోతే ఒకరోజు చూడండి ఆ మాట చెప్తుంది సామెతల గ్రంథము 24 నేను పిలవగా మీరు లక్ష్య పిలవగా మీరు వినకపోయారు, నేను చేయి చాపక ఎవరును లక్ష్య పెట్టకపోయింది, నేను చెప్పిన బోధ ఏమి మీరు వెనక త్రోసివేసింది, నేను గద్దింపగా లోబడకపోతుంది. కాబట్టి మీ మీద మీకు అపాయం కలిపి ఏం చేస్తాను? నేను నవ్వేదను. ఎందుకని మీరు ఉపదేశం ఏం చేశారు? 23 వచనంలో ఆలకించిన గద్దింపు మీరు తిరుగుడి, ఆలకించున్న ఆత్మ మీ మీదను కుమరించుదును, నా ఉపదేశం మీకు తెలియదు. కానీ నేను చేస్తానని ఉపదేశం మీకు తెలియజేయాలని నేను ఎంతో ట్రై చేస్తుంది. నా ఉపదేశం మీరు ఏం చేశారు? నిరాకరించారు, ధిక్కరించారు. కొన్నిసార్లు అనుకుంటాం చెప్పారులే అలా, ఆ వాక్యం వినాలా, ఆ వాక్యం వినాలా అంత అవసరమా అని చెప్పేసి వాక్యం నుంచి మనము బయటకు వచ్చేవాళ్ళు. ఈ రోజు కూడా నేను ఎవరన్నా వాక్యం వింటే అసలు డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం ఉండదు. అస్సలు డిస్టర్బ్ చేయడం అసలు ఇష్టం ఉండదు. వాక్యం విన్న వాళ్ళని ఎప్పుడు కూడా మనం డిస్టర్బ్ చేయకూడదు. కాబట్టి వాక్యం వింటున్నటువంటి ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితంగా ఉంటాడు. ఉపదేశం అంగీకరించకపోతే నేను చెప్పగా మీరు భయపడలేదు కనుక ఒక రోజున మీ మీదకు అపాయం మీ మీదకు వచ్చును, 26 వచ్చును, నేను నవ్వుతాను, భయం మీ మీదకు వస్తుంది, అప్పుడు నేను అపహాస్యం చేస్తాను. మీకు కష్టము దుఃఖము ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం ఇవన్నీ కూడా వదిలేస్తాను. ఓకే, ఇంత శ్రమ కలిగింది, ఇంత బాధ కలిగింది,
ఒక మనుషుడు దేవుని యొక్క వాక్యం అనకుండా లోబడకుండా తన ఇష్టానుసారంగా బ్రతికినటువంటి ఆ మనుషులు ఒక రోజున మంచం మీద పడిపోయాడు అనుకుందాం. ఉదాహరణకి ఉపదేశం పడిపోయిన తర్వాత ప్రభువా ఇక నా శరీరములు ఏ అవయవం కూడా కదలట్లేదు, అన్ని పాడైపోయింది ప్రభువా. నా యవన కాలంలో నేను నీ వాక్యాన్ని వినలేకపోయాను. నా యవన కాలంలో బలం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు, యుక్తి ఉన్నప్పుడు, తెలివి ఉన్నప్పుడు, జ్ఞానం ఉన్నప్పుడు, నేను మాట్లాడుతున్నప్పుడు, చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు, నా నరనరాల శరీర అవయవాలన్నీ కూడా పనిచేస్తున్న సమయంలో ఏ రోజు నీ వాక్యాన్ని వినలా, ఏ రోజు నీ ఉపదేశాన్ని వినలా. నీ ఉపదేశాన్ని నేను ధిక్కరించాను, నీ ఉపదేశాన్ని నేను నిరాకరించాను. అయితే ఇప్పుడైనా సరే నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తానంట. 26వ వచనం అంటాడు, అప్పుడు వారు నన్ను గూర్చి మర్ర పెట్టెదరు గాని నేను 28వ వచనం నేను వారికి ప్రత్యుత్తరం ఇయ్యకుంది. ఎంత భయంకరం. సరే పై అంటే వదిలేసేయండి, ఓకే మీకు కష్టం కలిగితే దుఃఖం కలిగితే అని అన్నాడు. సో బాధపడుతున్నాడు కాబట్టి ఉపదేశం ఆయన చెప్పాడు కాబట్టి మనం వెళ్ళలేదు కాబట్టి నాకు నష్టం కలిగింది కాబట్టి ఓకే వదిలేద్దాం. కానీ అంత నష్టంలో ఉండి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, అంత నష్టంలో ఉండి అంత బాధలో ఉండి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభువా ఒక రోజు నేను వదిలేసాను, సరే నేను ఒప్పుకున్నాను, ఆ రోజు నాకు అంత బాగున్నప్పుడు నేను ఈ ఉపదేశాన్ని నిరాకరించిన మాట నిజమే, వాక్యాన్ని వదిలిపెట్టిన మాట నిజమే. కానీ ఈ రోజున నేను నీ దగ్గరికి వస్తున్నా ప్రభు ప్రార్థన చేస్తానంట. వారు నన్ను గూర్చి మొరపెట్టదరు కానీ నేను వారికి అసలైన బాధ నేనంతా అసలు అంతకంటే అసలు నాకు తెలిసి వేరే షాప్కి వేరేది లేదు. ఇంకా అంతకంటే కూడా వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా అసలు దేవుడు బైబిల్ ఏముంది, ఎవరైనా సరే తన మొరపెట్టు వారందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ అంట ఆయన ఏమైనాడంట సమీపం. అట్లాంటి ప్రార్థన వినకపోవడం ఏంటి? ఎందుకని ప్రార్థన అంటే ఆ పైన అంటాడు, నేను ఉపదేశము వినగా మీరు ఏం చేయలేదు, మీరు లక్ష్య పెట్టలేదు. ఒక రోజు 2 సార్లు మీకు చెప్పింది, ఎన్నిసార్లు చెప్పాను మీకు? బైబిల్లో రాయబడిన మాట ఏమన్నా, ఉపదేశం అంగీకరించేటువంటి వారికి మనం ఉండాలి, ఉపదేశానికి లోబడే వారికి మనం ఉండాలి, ఉపదేశం ప్రకారంగా మనం నడుచుకునే వారికి మనం ఉండాలి. మనం ధృవీకరిస్తే ధిక్కరిస్తే మనలో ఎవరు లేరండి. ఒకవేళ లోపల చాలా మంది కూడా తమ ఇష్టానుసారంగా జీవిస్తూ తమ అవయవాలని పాడు చేసుకుంటూ తొలకు వారి మాంసము వారి శరీరం ఏమైపోయినప్పుడు క్షీణించిపోయినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అసలు ఎంత వేదన అనిపిస్తుంది అంటే ఆ మనుషులను చూస్తున్నప్పుడు, ఆ భయంకరమైన పరిస్థితులు చూస్తున్నప్పుడు, ప్రభువా ఇది నేను ఇలా జరిగింది, ఎలా జరిగిపోయింది ఏంటి? వాడు నా ఉపదేశమును ఏం చేశారు? నిరాకరించారు, ధిక్కరించారు. నేను పిలవగా వారు నేను చేయి చాపక వారు లక్ష్య పెట్టలేదు, నేను పిలవగా వారు వినలేదు, నేను చేయి చాపినట్టు వారు లక్ష్య పెట్టలేదు, నా ఉపదేశం వారు తెలియజేశాను కానీ వారు నన్ను గురించి పట్టించుకోలేదు. మరి దేవుడు అంతకుముందు దేవుడు బాధపడినటువంటి సంగతి ఏంటి? మనకు ఉపదేశం తెలియజేస్తుండే కానీ ఆ ఉపదేశాన్ని మనము లోబడే వారిగా మనం ఉండాలి. చూడండి ఆఖరిగా అంటాడు 23వ వచ్చిందామండి సామెత గ్రంథము. దేని మీద? ఉపదేశము మీద ఏముంచాలంట? మనసు ఉంచుము. తెలివి గల మాటలు వచ్చేవి. ఉపదేశం మీద మనసు ఉంచాలి. దేని మీద? అమ్మ అందరూ చెప్పాలి. దేని మీద ఏముంచాలి? మనసు. మనసు దేని మీద పెట్టాలంట? ఉపదేశం. దేవుని యొక్క వాక్యం మీద మీ మనసు పెట్టాలి. ఎక్కడికి వచ్చారు మీరు? ఎక్కడికి వచ్చారండి? దేవుని మందిరానికి వచ్చారు. దేని మీద మనసు పెట్టాలి? వాక్యం మీద మనసు పెట్టాలి. ఏ మాటలు తెలియజేయబడుతున్నాయో, ఏ మాటలు సేవకుడు చెప్తున్నాడు, ఏ మాటలు మా హృదయంలో ఉంచుకోవాలో ఆ మాటల మీద మీరు ఏం చేయాలంటే మనసు పెట్టాలి. మనసు పెట్టాలి. మీ ఆలోచన, మీ తలంపులు, మీ ఉద్దేశములన్నీ కూడా వాక్యం మీద పెట్టి ఆ వాక్యాన్ని విని అంగీకరించి ఆ వాక్యం చప్పున మీరు హృదయంలో బద్దలం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెబుతాం. అలా కనుక లేకపోతే మనం చదువుకున్నాం కదా ఇక్కడ ఏప్రిల్ బతుకులో కొట్టుకొని పోవునట్లుగా మీరు విన్న సంగతులను కొట్టుకొని పోవునట్లుగా కాకుండా వాటి విషయం మీరు ఏం చేయమన్నారంటే జాగ్రత్తగా ఉండండి. ఏదో విన్నాం వదిలేసాం, ఈ చర్చి నుంచి బయటికి రాగానే ఇక వాక్యం ఏదో విన్నాం కానీ వదిలేసాం అన్నట్లే కాదు. ప్రతి వాక్యాన్ని మన హృదయంలో ఏం చేయాలంట? భద్రం చేసుకోవాలి, జాగ్రత్త చేసుకోవాలి. ప్రతి వాక్యం మన హృదయంలో భద్రం చేసుకున్నట్టు ఒక రోజున ఆ వాక్యం ద్వారా 5 దీవెనలు ఉన్నాయి. ఆ వాక్యం ద్వారా దేవునికి స్తోత్రం చెప్పండి. 5 దీవెనలు. నెంబర్ 1, ఆ వాక్యం విన్నవారు జీవం కలిగి ఉంటారు. ఏమి ఉంటారంట? జీవం కలిగి ఉంటారు. ఎల్లప్పుడూ మనం జీవంతో జీవిస్తాం. పరలోక రాజ్యానికి మనము వారసులు అవుతాం దేవుని వాక్యాన్ని మనం విన్నప్పుడు, అంగీకరించినప్పుడు. రెండవది, దేవుని యొక్క వాక్యం విన్నవారు వెలుగులో ఉంటారంట. ఎక్కడండి? అమ్మ అందరూ చెప్పారు. ఎక్కడ ఉండాలి? వెలుగులో, చీకట్లో కాదు. వెలుగులో ఉంటాం అంటే పాపములో ఉండం.
వెలుగుతో ఉంటాం అంటే దేవునితో సత్సంబంధాలు కలిగి ఉంటాం, దేవుల్లో నడుస్తాం. మీరు వెలుగులో ఉన్న ప్రకారంగా దేవునితో అన్యోన్య సహవాసం గలవారే అంటాడు అపోస్తలుడైన పౌలు గారు. దేవునికి స్తోత్రం చెబుతాం. ఒకడు వెలుగులో ఉన్నాడంటే అర్థం ఏంటంటే వాడు దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నాడు, అంటే దగ్గర సంబంధం కలిగి ఉన్నాడు దేవునితో. కనుక దేవునితో కలుస్తున్నాడు కనుకనే వాడు వెలుగులో ఉన్నాడు, దేవుని వాక్యంతో ఉన్నాడు కాబట్టి. నెంబర్ 3, దేవుని యొక్క వాక్యం కలిగిన వాడు సురక్షితంగా ఉంటాడు ఎల్లప్పుడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాడు కీడు వచ్చునన్న భయము వాడు ఉన్నదంట. సురక్షితం అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యం కలిగిన వాడు ధైర్యంగా ఉంటాడు, ఎప్పుడు కూడా భయపడదు. దేనికి కూడా ఏమైపోతావు, ఏం జరుగుతుందని భయం ఉండదు. వాక్యము నువ్వు కలిగినప్పుడు నువ్వు ఎప్పుడు సురక్షితంగా ఉంటావు, ధైర్యంగా ఉంటావు. 4, దేవుని యొక్క వాక్యం కలిగినటువంటి వాడు జ్ఞానం కలిగి ఉంటాడు. ఏం కలిగి ఉంటాడని? జ్ఞానం. ఎంత జ్ఞానం ఇస్తుందో దేవుని వాక్యం. ఒకసారి చదివే, ఇప్పుడు చదవండి. ఆదికాండం నుంచి స్టార్ట్ చేస్తాం, ఎక్కడ దాపేస్తాం? నిర్గమకాండం రాకముందే ఏం చేస్తారు? ఆపేస్తాం. ఈసారి ఖచ్చితంగా స్టార్ట్ చేయాలని మత్తయి సువార్తను స్టార్ట్ చేస్తాం. మత్తయి సువార్తను స్టార్ట్ చేసి మార్క్స్ సువార్త రాకముందే ఆపేస్తాం. సమయం ఈసారి అట్లా కదా ఇట్లా కదా అని చెప్పేసి ఇంకొక విధంగా స్టార్ట్ చేద్దామని తెలుసు. కొంతమంది పత్రికలు స్టార్ట్ చేస్తారు, ఎక్కడి నుంచి అపోస్తలుల కార్యములు స్టార్ట్ చేస్తారు కానీ అక్కడ అది కొంచెం దూరం వెళ్ళకముందే అసలు అపోస్తలుల కార్యం కూడా అవ్వకముందే వెంటనే ఆపేస్తాం. వాక్యానికి మనము వాక్యంలో మనం ఉన్నప్పుడంట మనం జ్ఞానం కలిగి ఉంటాం, నడుచుకుంటాం. ఎక్కడ మోసపరచబడవండి నిజం. మనం మోసపరచబడకుండా వాక్యం మనం కాపాడుతుంది. వాక్యం ధ్యానం చేస్తూనే ఉండాలి ఎప్పుడు కూడా. ఇక ఫైనల్ గా వాక్యం కలిగిన వారి జీవితాలు ఏం కలుగుతుందంటే మేలు కలుగుతుంది. ఉపదేశం అంగీకరించిన వారికి మేలు కలుగుతుంది. ఈ 5 దీవెనలు, ఈ 5 ఆశీర్వాదాలు ఉపదేశం వినడం వల్ల, వాక్యం వినడం వల్ల కలిగే మేలు. ఒకవేళ కనుక వాక్యాన్ని మనం లోబడకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందంటే చాలా భయంకరం. వాళ్ళందరూ వాక్యం విన్నాం, లోబడ్డాం, లక్షల మంది ఓకే. కానీ లోకంలో ఉన్న వారి గురించి చెప్తున్నాను. లోకంలో ఇంకా వాక్యం విన్న వారి పరిస్థితి ఏమైందంటే ఒక రోజున వాళ్ళు ఏడుస్తారు. అయ్యో ఉపదేశం నేను ఎట్లు త్రోసివేశాను. ఒక రోజున ఆ రోజు కాసేపు కూర్చుంటే వాక్యం వింటే పశ్చాత్తాపడి ఉంటే ప్రార్థన చేసుకుంటే బాగుండేదే, ఈ రోజు నాకు అవకాశం లేదని చెప్పేసి ఆ రోజు అంటే మూలుగుచ్చు ఏడుస్తారంట. ఏడ్చి ప్రభు దగ్గర చెప్తున్నాడు, అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాడు, వారు నన్ను గురించి మొరపెట్టుదురు కానీ నేను వారికి ప్రత్యుత్తరం ఇవ్వకుందును. వారు నన్ను శ్రద్ధగా వెతికెదరు కానీ నేను వారికి దొరకను. ఎందుకంత కఠినం చేసుకున్న కారణం ఏంటంటే నేను పిలిచాను ఒక రోజున. ఒక రోజు పిలిచానంటే వారి జీవిత కారణం అంతా కూడా వారిని ఏం చేస్తూనే ఉన్నాడు, పిలుస్తూనే ఉన్నాడు. తెలవంది ఏ రోజు, వాక్యం వినది ఏ రోజు, సేవకుడు తెలియంది ఏ రోజు, ఆదివారం ప్రార్థన జరగంది ఏ రోజు, ఆరాధన జరుగుతూనే ఉన్నాయి, ప్రార్థన జరుగుతూనే ఉన్నాయి, ఉపదేశం తెలియజేయబడుతుంది, వాక్యం తెలియజేయబడుతూనే ఉంది. ప్రతి చోట ప్రతి వీధిలో ఒకవేళ ఒక సేవకుడు అయ్యగారు నాకు ఇష్టం లేదనుకుంటే ఒక ఊర్లోనే దేవుడు 10 మంది అయ్యగారులు పెట్టాడా లేదా? పెట్టలేదు. ఇక్కడ కాకుండా అక్కడ పోవయ్యా, మరి అక్కడికి ఎందుకు వెళ్ళా సార్? అసలు నిడమనుగా ఇష్టం లేదు, విజయవాడ ఎందుకు పోవాలా నువ్వు? ఎక్కడ పోతే నాకెందుకు? నువ్వు ఏమి వినాలి? ఉపదేశం వినాలి, దేవుని వాక్యం వినాలి. అదెంతో మానేసి నాకు ఈయన నచ్చలేదు, నాకు ఆయన నచ్చలేదు, నేను అక్కడికి పోలేదు, నేను ఇక్కడికి పోలేదు అంటే ఎట్లా కుదురుతుంది? దేవుని యొక్క వాక్యము ఒక రోజున దేవుడు మనల్ని ఖచ్చితంగా జవాబు ప్రశ్నిస్తారు. దేవుని అడుగుతాడు, మనల్ని ఎక్కడ అడుగుతాడు? ఉపదేశమును ఎందుకు ధిక్కరించావు? ఉపదేశం ఎందుకు తృణీకరించావు? ఉపదేశం ఎందుకు నిరాకరించావు? అది దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మనలను గద్దిస్తూ ఉంటుంది. కనుక వాక్య ప్రకారంగా మనం జీవిద్దాం. ఉపదేశమును మనం అంగీకరించే వారిగా ఉందాం, సురక్షితంగా ఉందాం, జీవాన్ని కలిగి ఉందాం, వెలుగులో ఉందాం. అలాగని జ్ఞానం కలిగి ఉందాం, ఎల్లప్పుడూ మేలు పొందుతూ ఉందాం. ఏం విన్నవాళ్ళు? వాక్యం విన్నవాళ్ళు, వాక్య ప్రకారం జీవిస్తున్న వాళ్ళు. ఒకవేళ కనుక ఇవన్నీ ఒక సైడ్ ఉంటే, వినకపోతే ఏం జరుగుతుంది అనేది మరొక సైడ్ లో ఉంది. నీ మాంసము నీ శరీరము క్షీణించినప్పుడు ఏడుస్తాం. నేను చాలా మందిని చూశాను, చాలా మంది వ్యాధులు నేను చూసాను, నా కన్నులారు నేను చూశాను. నోటు వెంట మాట కూడా రాదా, అటువంటి పరిస్థితులకు చెప్పి మూలిగారు. అంటే మాట రాక నోట్లో కూడా వారి మాట చెప్పడం కూడా కుదరక పాపం. నాకు అసలు ఆ సందర్భంలో ఆ సమయం చాలా బాగా తక్కువ అనిపించింది. ప్రభువా, ఎందుకంటే ఉపదేశం వల్ల ఎంత దేవుడు కనికరం కలిగిన వాడండి. ఎంత కనికరం కలిగిన వాడు అంటే నోవాహు 120 సంవత్సరాలు ప్రకటించి, 120 సంవత్సరాలు అంటే ఒక మానవుని జీవితం అది కదా.
అంటే ఒక మానవుడు చనిపోయే వరకు కూడా దేవుని వాక్యం ఏం చేస్తుందంటే వాడికి తెలియజేస్తూనే ఉంది, చెప్తానే ఉంది వాక్యం. కానీ ఏమవులేదంటే వాళ్ళు వాక్యానికి లోబడలేదంట. ఇంకా మన వాళ్ళు ఎవరైనా ఉంటే అట్లాగా మనం లేవు, ఓకే మనం సేఫ్ జోన్లో ఉన్నాం, మన సేఫ్ జోన్లో ఉన్నాం, మంచిదే, మన నేను కాదనట్లేదు. ఇప్పుడు మనం వెలుగై ఉంటే మనం వారి చీకట్లో ఉండకూడదుగా, మనం జీవం కలిగి ఉంటే వారి కీడులో ఉండకూడదుగా, వారి నరకానికి పోకూడదుగా. ఒకవేళ కనుక మన సురక్షితంగా ఉంటే వారు అపాయంలో ఉండకూడదుగా. ఒకవేళ కనుక మన జ్ఞానంలో ఉంటే వారు అజ్ఞానులుగా ఉండకూడదు, వాక్యం తెలియని వారిగా. ఒకవేళ కనుక మనము మేలు పొందుతూ ఉంటే వారు కీడు పొందుకోకూడదుగా. వారి కొరకు ప్రార్థన చేసే బాధ్యత మనదేగా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వారు కూడా జీవం కలిగి ఉన్నట్లుగా, వారు కూడా సురక్షితంగా ఉన్నట్లుగా, వారు కూడా మేలు పొందుకున్నట్లుగా, వారు కూడా జ్ఞానం కలిగి ఉన్నట్లుగా, వారు కూడా వెలుగై ఉన్నట్లుగా వారి కొరకు మనం కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి వారి కోసం. దగ్గరగా స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, వాక్యము ప్రధానమైనది, ప్రాముఖ్యమైనది. ఆ ఉపదేశం అనేటువంటి మాట సావిత్రి 35 సార్లు ఉంది. ఉపదేశము ఉపదేశము అనేటువంటి మాట. వాక్యానికి లోబడతాం, వాక్యాన్ని అంగీకరిద్దాం, వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఎవరు కూడా ఏం నిర్లక్ష్యం చేయొద్దు? వాక్యాన్ని ఏముందలే. కొన్నిసార్లు ఆదివారాన్ని మానేస్తాం మన ప్రార్థనలు. అసలు వాక్యం మీద మనకు శ్రద్ధ లేకపోతే ఎట్లా? సో వాక్యాన్ని ఎప్పుడు కూడా మన హృదయంలో తర్తనం చేసుకొని వాక్య ప్రకారంగా జీవిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రాముఖ్యంగా మన వారి కోసం ప్రార్థన చేద్దాం. రక్షణ మారు మనసు బాప్తిస్మం